హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెషర్కి తలొగ్గి నరేంద్ర మోదీ భారతదేశంలో ఒక 2 లేదా 3 సెక్టార్స్ని చాలా బలంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారంటే అవునని చెప్పక తప్పదేమో. అమెరికా మరి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత రెండో టెన్యూర్ ఆయన రెసిప్రోకల్ ట్యాక్స్ అనేసి మీరు ఎంత ట్యాక్స్ మా ఇంపోర్ట్స్ మీద మీరు ఎంత ట్యాక్స్ వేస్తే మీను ఎక్స్పోర్ట్స్ మీద కూడా మేము అంతే ట్యాక్స్ వేస్తామని చెప్పే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఆ ప్రెజర్కు ఈల్డ్ అవుతున్నటువంటి నరేంద్ర మోదీ మనకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా నుంచి మనం ఎనర్జీని మరీ ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి, గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ మనం గ్యాస్ని ఖతర్ లాంటి కంట్రీ నుంచి, లేకపోతే మన క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి రష్యా నుంచి, ఇరాన్ నుంచి చేసుకోవచ్చు. కానీ ఇరాన్ మీద ఉన్నటువంటి, రష్యా మీద ఉన్నటువంటి ఎకనామిక్ శాంక్షన్స్ వల్ల ఆ శాంక్షన్స్ నుంచి ఇండియా తప్పించుకోవాలనే ఒక ఉద్దేశంతో నరేంద్ర మోదీ టూ మచ్ డిపెండెన్స్ ఆన్ అమెరికా అయితే పెరుగుతుంది. అయితే ఈ క్రమంలో 2025లో అమెరికా ఇండియా మధ్య ఒక రేషనలైజ్డ్ ట్రేడ్ డీల్ జరిగేదానికైతే పూనుకునే ప్రయత్నానికి ఇండియా యాజ్ వెల్ యాజ్ అమెరికన్ గవర్నమెంట్స్ అయితే కోరుకుంటున్నాయి. సో ఈ రెండు కంట్రీలు ప్రధానంగా చర్చలు జరుపుతున్న అంశాలు ఏంటంటే, అమెరికా నుంచి ఇండియాకు వచ్చే గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద సెలెక్టెడ్ గూడ్స్ మీద ట్యాక్స్ తగ్గించి వాటి యొక్క అమెరికన్ గూడ్స్ యొక్క మార్కెట్కి యాక్సెస్ పెంచేదానికి అమెరికా పట్టుబడుతుంది. దానికి ఇండియా కూడా తలొగ్గేదానికి ఆస్కారం అయితే చూపిస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా అమెరికా నుంచి ఇండియాకి ఏ గూడ్స్ వచ్చేదానికి, ఏ గూడ్స్ ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది అని చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ గూడ్స్, మోటార్ వెహికల్స్, టెక్స్టైల్స్ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీలో మరీ ముఖ్యంగా అమెరికా నుంచి రావాల్సినటువంటి ఏదైతే ఉందో ఎనర్జీ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద మొత్తంలో అమెరికా నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకొని అమెరికా ఇండియాకి మధ్య ఉన్నటువంటి ట్రేడ్ గ్యాప్ని తగ్గించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇండియా ఏదైతే అమెరికన్ గూడ్స్ ఏదైతే ఇండియా ఇంపోర్ట్ చేసుకుందో వాటి మీద విధిస్తున్నటువంటి ట్యాక్స్ని కొంచెం తగ్గించి అమెరికన్ యొక్క గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రిలేటెడ్ గూడ్స్ అవనివ్వండి, అగ్రికల్చర్ రిలేటెడ్ గూడ్స్ అవనివ్వండి, టెక్స్టైల్స్ అవనివ్వండి, లేకపోతే ఎనర్జీ రిలేటెడ్ గూడ్స్ అవనివ్వండి, వీటి ఇంపోర్ట్స్కి యాక్సెస్ని, ఇండియన్ మార్కెట్ యొక్క యాక్సెస్ని పెంచితే మాత్రమే ఇండియా నుంచి యుఎస్కి వెళ్ళే గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్ అవుతాయి ఇండియా నుంచి, వాటి మీద రెసిప్రోకల్ ట్యాక్స్ వేయకుండా ఉండేదానికి అమెరికన్ గవర్నమెంట్ ఒక ఇన్ ప్రిన్సిపల్గా ఒక అగ్రిమెంట్ ఇచ్చింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇండియా అండ్ అమెరికా యాజ్ రెండు ప్రభుత్వాలు అయితే చర్చల్లో ఉన్నాయి. ఈ 2025లోనే ఈ ట్రేడ్ అగ్రిమెంట్ కుదరాలి. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరిన తర్వాత ఇండియా మీద రెసిప్రోకల్ ట్యాక్స్ వేయకుండా ఉండేదానికి ఆస్కారం ఉందనేసి అమెరికన్ ప్రభుత్వం ఒక ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ అయితే తెలిపింది. అయితే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గ్లోబల్లీ పవర్ఫుల్ లీడర్ అయ్యుండి కూడా అమెరికా లాంటి దేశాన్ని ఒప్పించలేకపోతున్నాడు రెసిప్రోకల్ ట్యాక్స్ వేయకుండా ఉండేదానికి. కానీ లేకపోతే అమెరికన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో మరీ ముఖ్యంగా ఫార్మ్ రిలేటెడ్ అగ్రికల్చర్ గూడ్స్ అవనివ్వండి, టెక్స్టైల్స్ అవనివ్వండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రిలేటెడ్ గూడ్స్ ఏవైతే మరీ ముఖ్యంగా మోటార్ వెహికల్ రిలేటెడ్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసేస్తే ఇండియన్ మార్కెట్ అమెరికన్ గూడ్స్కి, అమెరికన్ ఇంపోర్ట్స్కి గేట్స్ ఓపెన్ చేసేస్తే ఇండియాలో ఉన్న అగ్రికల్చర్ సెక్టర్ ఏమవ్వాలా, ఇండియాలో ఉన్న ఎంఎస్ఎంఈ సెక్టర్ ఏమవ్వాలా, ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏమవ్వాలనే దానికి అసలు ఎవరి దగ్గర ఆన్సర్ ఉందా? మరి ముఖ్యంగా బీజేపీ వాళ్ళ దగ్గర అంటే నోబడీ నోస్. అండ్ నేను చెప్తాడు ఇండియా వికసిత్ భారత్ అవ్వాలా, ఇండియా డెవలప్డ్ కంట్రీ అవ్వాలా. ఎక్కడ డెవలపింగ్ కంట్రీ? మీరు ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ని చంపేస్తారు. ఇప్పుడు అమెరికా నుంచి అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ని పెద్ద మొత్తంలో ఇంపోర్ట్ చేసుకొని, సో దట్ ఇక్కడ రైతాంగం అక్కడ వేల కోట్లలో ఫామ్ హోల్డింగ్ కలిగినటువంటి రైతుల ముందు ఈ స్మాల్ అండ్ మీడియం ల్యాండ్ హోల్డింగ్ ఉన్నటువంటి ఇండియన్ ఫార్మర్ కార్పొరేట్ ఫార్మర్స్ ముందు తట్టుకోగలరా? అండ్ అమెరికన్ మోటార్ వెహికల్ గూడ్స్ ముందు ఇండియన్ ఎంఎస్ఎంఈ సెక్టర్ తట్టుకొని నిలబడేదానికి ఆస్కారం ఉందా? ఈ సెక్టర్స్ సరే, అమెరికా నుంచి మీరు ఇంపోర్ట్స్ పెంచుతున్నారు రెసిప్రోకల్ ట్యాక్స్ని తగ్గించుకునేదానికి, సరే. అయితే అమెరికా నుంచి వస్తున్నటువంటి ఫార్మ్ రిలేటెడ్ గూడ్స్ అవనివ్వండి, లేకపోతే మోటార్ వెహికల్స్ అవనివ్వండి, టెక్స్టైల్స్ అవనివ్వండి, ఎనర్జీ రిలేటెడ్ థింగ్స్ అవనివ్వండి, వీటిని ఇంత మొత్తంలో అమెరికన్ గూడ్స్కి ఇండియాకి యాక్సెస్ ఇచ్చేసిన తర్వాత ఇండియాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టర్కి ఏమైనా ప్రొటెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఇండియన్ ఫార్మర్స్కి ఏమైనా ప్రొటెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడంటే లేదు. ఇండియాలో ఉన్న ఎంఎస్ఎంఈ సెక్టర్కి ఏమైనా ప్రొటెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే అది కూడా లేదు. రీసెంట్గా బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు లోక్సభలో మాట్లాడుతూ ఒక ఫోన్ చూపించి ఈ ఫోన్ ఇండియాలో మొత్తం అసెంబ్లీ అవుతుంది తప్ప దీనికి రిలేటెడ్ ఏ ఒక్క గూడ్ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వట్లేదు. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 2014లో 15% ఉంటుంది జీడీపీ కాంట్రిబ్యూషన్, ఇప్పుడు అది దగ్గర 12% పడిపోయింది. ఈ రకంగా చూసుకుంటే ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూషన్ టు ద జీడీపీ ఏదైతే డ్రాస్టిక్గా తగ్గిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అమెరికాతో జరుపుతున్న చర్చల్లో అమెరికా రిలేటెడ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్
మోటార్ వెహికల్స్ అవనివ్వండి, ఎలక్ట్రానిక్స్ అవనివ్వండి, టెక్స్టైల్స్ అవనివ్వండి, ఇవన్నీ పెద్ద మొత్తంలో, లేకపోతే ఫుడ్ ఐటమ్స్ అవనివ్వండి, ఇవన్నీ పెద్ద మొత్తంలో అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఇంకెక్కడ మేక్ ఇన్ ఇండియా, ఇంకెక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి ఇప్పుడున్న 12.5% నుంచి అది పెరిగి పాత 15%కి 15% నుంచి పెరిగి 20%కి వచ్చేదానికి ఛాన్స్ ఎక్కడుంది? అసలు ఎందుకు అమెరికా దగ్గర అంత డిపెండెన్సీ పెంచుకోవాల్సిన అవసరం ఏముంది? మనకు క్రూడ్ ఆయిల్ ఎనర్జీ ఇప్పుడు అమెరికా నుంచి ఏవి నీడో అవి తీసుకోవాలి, కానీ అవసరం ఉన్నా లేకున్నా ఫార్మ్ రిలేటెడ్ గూడ్స్కి మనం వాళ్ళకి ఫ్రీ యాక్సెస్ ఇచ్చేయడం వల్ల, లేకపోతే మన మార్కెట్ని వాళ్ళకి ఓపెన్ చేసేయడం వల్ల మన రైతాంగం పెద్ద మొత్తంలో నష్టపోతుంది కదా. ఎందుకంటే వేల ఎకరాలు ఫామ్ చేసే రైతుకి 2-3 ఎకరాల ఫార్మర్కి డిఫరెన్స్ ఉంది కదా. 1000 ఎకరాల చేతిలో ఉన్నటువంటి రైతుతో చిన్న 2-3 ఎకరాలు ఉన్నటువంటి, లేకపోతే 5-10 ఎకరాలు ఉన్నటువంటి రైతు పోటీ పడగలడా? వాళ్ళ టెక్నాలజీతో ఇండియన్ రైతు పోటీ పడగలడా? వాళ్ళకి చీప్ గుడ్ మొత్తాన్ని ఇండియాలోకి ఇంపోర్ట్ డంప్ చేయగలిగితే ఇండియన్ రైతుకి ఇక్కడ ఇప్పటికే గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. ఇప్పటికే టిల్ డేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైతు సంఘాలతో చర్చలు జరుపుతుంది. ఆ చర్చలు ఫలప్రదం అవ్వట్లేదు. రైతులు మళ్ళీ ఎప్పుడు ఢిల్లీ బాట పడతారో తెలియని పరిస్థితి ఉత్తర భారతదేశంలో ఉన్న రైతులు. ఇంత పెద్ద మొత్తంలో ఇండియాలో రైతులు ఇప్పటికే ఇబ్బంది పడుతూ ఉంటే అమెరికా నుంచి చీప్ అగ్రికల్చర్ గూడ్స్ని మనం ఇంపోర్ట్ చేసేదానికి వాళ్ళ మార్కెట్ని యాక్సెస్ని మనం పెంచగలిగితే ఇండియా రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్వి మోటార్ వెహికల్స్ అవనివ్వండి, డిఫెన్స్ రిలేటెడ్ గూడ్స్ అవనివ్వండి, వాళ్ళు పెద్ద మొత్తంలో అమెరికన్ మార్కెట్కి ఇండియాకి యాక్సెస్ ఇచ్చేయగలిగితే ఇండియాలో ఉన్న ఎంఎస్ఎంఈ సెక్టర్ ఏమవ్వాలి? ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏమవ్వాలా? ఇప్పటికే ఈ డొనాల్డ్ ట్రంప్ పోకడల వల్ల రూపీ డిప్రిషియేట్ అవ్వకుంటూ $87.1.9 వెళ్ళిపోయింది $1. ఇంకో పక్క ఇండియాలో ఉన్నటువంటి ఈ డొనాల్డ్ ట్రంప్ ఒక రెసిప్రోకల్ ట్యాక్స్ అని భయపెట్టడం వల్ల ఇండియాలో ఉన్న ఎఫ్ఐఐలు రోజు రోజుకు దేశం దాటి బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇండియాలో ఉన్న డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇద్దరు కూడా విదేశాలకు వెళ్ళి పెట్టుబడి పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రకంగా ఒక పక్క అమెరికన్ ట్రంప్ పాలసీలతో ఇన్వెస్టర్స్ బయటికి వెళ్ళిపోతున్నారు, ఎఫ్ఐఐలు బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు అమెరికా ఒత్తిడి వల్ల వాళ్ళ అగ్రికల్చర్ గూడ్స్ని, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ మోటార్ వెహికల్ గూడ్స్ని, లేకపోతే డిఫెన్స్ని, లేకపోతే ఫుడ్ ఐటమ్స్ని, టెక్స్టైల్స్ని పెద్ద మొత్తం ఇంపోర్ట్ చేసుకుని ఇండియాలో ఉన్న ఈ ఇండస్ట్రీలు ఏమవ్వాలనేది నరేంద్ర మోదీ ఆలోచిస్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించట్లేదు. ఎందుకంటే అమెరికాకి ఎగనెస్ట్గా వెళ్ళగలిగితే నాకు ఎలక్టోరల్గా ఎవరైనా దెబ్బ కొడతాడేమో ట్రంప్, అమెరికా నన్ను ఓడిస్తుందేమో, అమెరికన్ కార్పొరేట్స్ నన్ను ఓడిస్తారేమో భయపడుతున్నారు నరేంద్ర మోదీ. సో అమెరికన్ కార్పొరేట్స్ యొక్క ప్రెజర్కి తలకి భారతదేశం యొక్క మార్కెట్ మొత్తాన్ని అమెరికాకు ఓపెన్ చేసి పడేస్తున్నాడు. సో ఈ అమెరికాకి భారతదేశం యొక్క మార్కెట్ని, మరి ముఖ్యంగా అగ్రికల్చర్ని ఓపెన్ చేయడం వల్ల, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఓపెన్ చేయడం వల్ల ఇండియాలో ఉన్నటువంటి స్టాండర్డ్స్కి ఇండియన్ రైతులు అవనివ్వండి, ఇండియన్ ఎంఎస్ఎంఈ అవనివ్వండి, ఈ అమెరికా యొక్క సామ్రాజ్యవాదులు ధాటికి తట్టుకొని నిలబడగలడా? నిలబడేదానికి ఆస్కారం ఉందా? 2014లో అన్నాడు వీక్ ప్రైమ్ మినిస్టర్ అంటే రూపీ వీక్ అవ్వకుండా వెళ్తుందంటే ప్రైమ్ మినిస్టర్ వీక్ ఉన్నాడని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు ఈయన 2014 ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు. అప్పుడు $63 వీక్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఇప్పుడు $87 దాటి $88 వైపు పరుగులు పెడతా ఉంది. మీరు ఎన్ని మెజర్స్ తీసుకున్నా కానీ రూపీ డిప్రిషియేట్ అవ్వకుండానే వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని వీక్ ప్రైమ్ మినిస్టర్ అనాలా, వీకెస్ట్ లీడర్ అనాలా? తర్వాత 2014 ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ చెప్పినటువంటి నాకు 56 ఇంచులు చెస్ట్ ఉంది, నేను ఎవరినైనా ధీటుగా ఎదుర్కోగలనని చెప్పాడు. మరి 56 ఇంచుల పవర్ఫుల్ చెస్ట్ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మీరు అమెరికా ప్రెజర్స్కి ఎందుకు ఈల్డ్ అయిపోతున్నారు? దాని వెనకాల రాజకీయంగా ఏదో మతలబు ఉంది. మీరు రాజకీయంగా ఏదో స్వార్థం చూసుకొని డొనాల్డ్ ట్రంప్తో తలొగ్గి డొనాల్డ్ ట్రంప్ మెక్సికో డొనాల్డ్ ట్రంప్ యొక్క రిటాలియేటరీ ట్యాక్స్కి, రెసిప్రోకల్ ట్యాక్స్కి భయపడట్లా, కెనడా భయపడట్లా, చైనా భయపడట్లా. మీరు ఎందుకు భయపడి వాళ్ళ మార్కెట్కి యాక్సెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు? దీని వెనకాల ఖచ్చితంగా నరేంద్ర మోదీ ఏదో ఎలక్టరల్ గెయిన్స్ త్రూ అమెరికా పొందాలని చూస్తున్నాడు. అందుకనే డొనాల్డ్ ట్రంప్ తానా అంటే ఈయన తందానా అంటున్నాడు. అంతే తప్ప ఈయనకు భారతదేశ రైతుల పట్ల, భారతదేశ ఎకానమీ పట్ల ఏమాత్రం ఈయనకు కాపాడాలనే దేశాన్ని కాపాడాలి, దేశాన్ని పవర్ఫుల్ చేయాలనే ఆలోచన ఉండుంటే ఖచ్చితంగా అమెరికాకి సంబంధించినటువంటి అగ్రికల్చర్ గూడ్స్ ఇంపోర్ట్స్కి యాక్సెస్ ఇచ్చేవాడు కాదు. ఫర్గెట్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రిలేటెడ్ ఇంపోర్ట్స్, అగ్రికల్చర్ రైతాంగం దగ్గరగా ఈ రోజుకి దగ్గరగా మనకు 46.7% భారతదేశంలో జనాభా అగ్రికల్చర్ మీద డిపెండెంట్. ఈ రోజుకి 45.76% ఈ రోజుకి అగ్రికల్చర్ మీద డిపెండెంట్. ఇలాంటి అగ్రికల్చర్ సెక్టార్ని మీరు గ్లోబల్ కార్పొరేట్ అగ్రికల్చర్కి ఓపెన్ చేసేస్తే ఈ 47% మంది జీవనాధారం ఏమవ్వాలని నరేంద్ర మోదీ ఎక్కడన్నా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాడంటే ఎక్కడా లేదు.
అండ్ ఇంతలా పెద్ద మొత్తంలో అమెరికా రిలేటెడ్ గూడ్స్ని, అగ్రికల్చర్ గూడ్స్ అవనివ్వండి, టెక్స్టైల్స్ అవనివ్వండి, డిఫెన్స్ అవనివ్వండి, ఎనర్జీ, ఈ పెద్ద మొత్తంలో ఇంపోర్ట్ అవ్వడం వల్ల ఇండియాలో ఎకనమిక్ యాక్టివిటీ పడిపోయి జీడిపి గ్రోత్ రేట్ కూడా పడిపోయేదానికి ఆస్కారం ఉంది. సో ఈ అమెరికాతో ట్రేడ్ డీల్ కానీ కుదుర్చుకోగలిగితే ఇండియన్ ఎకానమీ యాజ్ ఏ హోల్ దెబ్బతినేదానికి ఆస్కారం ఉంది. అది అగ్రికల్చర్ సెక్టర్ ఇన్వాల్వ్ అయింది, అందులో టెక్స్టైల్ సెక్టర్ ఇన్వాల్వ్ అయింది, అందులో ఎనర్జీ సెక్టర్ ఇన్వాల్వ్ అయింది, అందులో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ డిఫెన్స్ కూడా ఇన్వాల్వ్ అయింది. కాబట్టి ఇన్ని సెక్టార్ల మీద పెద్ద మొత్తంలో అమెరికన్ గూడ్స్ని ఇండియాలో డంప్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇండియాలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి సెక్టర్ ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ని సెక్టార్లు ఎఫెక్ట్ అయితే ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఏదైతే 6.3% ఉందో అది పడిపోయి దగ్గరగా 5%కి వచ్చేదానికైతే ఆస్కారం ఉంది. అండ్ నరేంద్ర మోదీ చాలా క్లియర్గా రాజకీయ స్వార్థం కోసం భారతదేశం యొక్క రైతుల యొక్క ఇంట్రెస్ట్లని, భారతదేశం యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్లు మొత్తాన్ని అమెరికాకి తాకట్టు పెట్టేదానికి చాలా క్లియర్గా ఉన్నారు. అండ్ అమెరికాతో అగ్రిమెంట్ మాత్రం 2025లో ఎట్టి పరిస్థితుల్లో ఏదో టైంలో ఈ అగ్రిమెంట్ కుదుర్చుకునేదానికైతే పూనుకొని భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని సమూలంగా నాశనం చేసే పనిలో మాత్రం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఫిక్స్ అయింది. థ్యాంక్ యూ.